ఏప్రిల్ 1ని ఫూల్స్ డే అంటారు. ఆ రోజు కంటే ముందు రోజున అంటే మార్చి 31నే ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు ఓ కార్యక్రమం నిర్వహించారు. సూపర్ 6 హామీలు అమలు కాకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు పన్నిన మరొక వ్యూహమే P4 పథకం. హామీల అమలు బాధ్యత నుంచి తప్పుకోవడానికి ఆయన చేస్తున్న అతిపెద్ద కుట్రే ఇది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టిసిపేషన్ పేరుతో ప్రకటించిన ఈ P4 విధానాన్ని తానే కనిపెట్టినట్టు, రాష్ట్రంలో పేదరికాన్ని లేకుండా చేస్తానంటూ బాబు చేస్తున్న హడావిడిలో సీరియస్నెస్ లేదనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన పలుమార్లు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏదో జరిగిపోతున్నట్టుగా బిల్డప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాబు తాజా P4 డ్రామాపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు ఏమైనా చెబుతాడని సామెత. ఇది ఆంధ్రప్రదేశ్కు బాగా వర్తిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఖాయం చేసిన డైలాగు 2029 నాటికి జీరో పవర్టీ అంటే మరో 4 ఏళ్లలో ఏపీలో పేదరికం ఉండదన్నమాట. ఇందుకోసం ఆయన P4 అనే విధానాన్ని తెచ్చారట. P4 పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టిసిపేషన్ అనే విధానాన్ని తెచ్చారట. దీని ప్రకారం ధనికులు ఏపీలోని సుమారు 20 లక్షల మంది పేదలను దత్తత తీసుకుని పైకి తీసుకురావాలట. అది సాధ్యమా కాదా, ఇందుకు ఎన్ని వేల కోట్లు లేదా లక్షల కోట్లు వేయించేయాలి అన్నది పక్కన పెడితే ఇదేదో కొత్త ఆలోచన అనుకున్న వారికి దీంతో బుర్ర తిరిగిపోవాల్సిందే. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఇలాంటి దత్తత కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకోసం రాత్రులు కూడా నిద్రపోకుండా ఆలోచించానని చంద్రబాబు చెబితే ఎవరైనా విశ్వసిస్తారా? ఆయనకు నిద్ర లేమి సమస్య ఉందేమో అనుకునే అవకాశం ఉంటుంది. నిజానికి P4 కార్యక్రమం కింద పెద్ద పారిశ్రామికవేత్తలు, ధనికులు, వ్యాపారవేత్తలు అంతా ముందుకు వచ్చి తమ ఆస్తిలో పేదలకు వాటా ఇస్తారు, పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా చేసి మార్గదర్శులవుతారు అనుకున్నవారు లేకపోలేదు. అంతెందుకు, చంద్రబాబు నాయుడు ఆస్తి సుమారు 900 కోట్లుగా ఉందని ADR సంస్థ ప్రకటించింది. దానిలో కొంత ఉంచుకుని మిగిలిన దాన్ని పేద కుటుంబాలకు ఇచ్చి వారిని కోటీశ్వరులను చేస్తారని అనుకుంటే ఆ ఊసే ఎత్తలేదని వైసీపీ నేతలు ఎత్తిపొడుస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కొంతకాలం క్రితం బహిరంగ సమావేశాల్లో మాట్లాడుతూ తమ హెరిటేజ్ సంస్థ వాటాల్లో 2% అమ్మితే 400 కోట్లు వస్తాయని చెప్పారు. అందులో ఏమైనా పేదలకు వాటాలు ఇచ్చి వారిని ఆర్థికంగా స్థితిమంతులుగా చేస్తారని కొందరు విశ్లేషకులు ఊహించారు. కానీ అవేవీ జరగలేదు. ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్న మెగా సంస్థ అధినేత పివి కృష్ణారెడ్డి ఇదే వేదికపై ఉన్నారు. ఆయన తన సంపదలోని కొంత భాగాన్ని పేదలకు పంచుతారేమోనని కొందరు అనుకున్నారు. కానీ ఒక విద్యార్థికి వైద్య విద్య అభ్యసించడానికి సాయం చేస్తారట. ఆయన సొంత మండలం గుడ్లవల్లేరును దత్తత తీసుకుంటారట. అక్కడ ఏ కార్యక్రమాలు చేపడతారో తెలియదు. నిజంగా స్వచ్ఛందంగా వేదిక మీద ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా తమ ఆస్తుల్లో పేదలకు వాటాలు కల్పిస్తామని ప్రకటించి ఉంటే ఈ కార్యక్రమానికి మంచి గుర్తింపు వచ్చేదేమో. మరో ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రీన్కో కంపెనీ డైరెక్టర్ అయిన చలమలశెట్టి సునీల్ కూడా ఇలాగే ఒక విద్యార్థిని దత్తత తీసుకుంటామని తెలిపారు. గత ఎన్నికల్లో ఈయన వైసీపీ పక్షాన పోటీ చేసి ఓటమి చెందారు. జగన్ టైంలో గ్రీన్కో కంపెనీకి భూమి కేటాయించి విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తే తెలుగుదేశంతో పాటు ఎల్లో మీడియా ప్రత్యేకించి ఈనాడు ఎన్ని వ్యతిరేక వార్తలు రాసింది తెలిసిందే. వైసీపీ వారికి ఏమీ చేయవద్దని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సునీల్ సేవలను తీసుకోవడం విశేషం. ఒక విద్యార్థిని మెడికల్ సీటు ఆశిస్తోంది. ఆమెకు ప్రభుత్వ కాలేజీలో సీటు వస్తే దాతతో పెద్దగా పని ఉండదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరైన 750 సీట్లను వదులుకుందన్న విమర్శలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తుంటే కూటమి సర్కారు వాటన్నిటినీ ప్రైవేట్ పరం చేస్తోంది. ఇది కూడా P4లో భాగమేమో తెలియదు. ఒకవేళ ప్రైవేట్ కాలేజీలో చదివించవలసి వస్తే ఆ విద్యార్థినికి దాత 2 కోట్లో 3 కోట్లో డొనేషన్ కట్టి చదివించడానికి సిద్ధపడతారా అన్నది ఒక డౌట్. కొన్నాళ్ల పాటు ఈ P4కు ఎల్లో మీడియాతో కలిసి ఊదరగొడతారు. ఆ తర్వాత సడన్గా ఏపీలో పేదలు ఎవరూ లేరని ప్రకటించేసినా ఆశ్చర్యం లేదు. నిజానికి చంద్రబాబు ఎప్పుడూ పేదల పక్షపాతి కాదు. అధికారంలో లేనప్పుడు ఎన్నికల ప్రచారాల్లో మాత్రం పేదలకు అవి చేస్తా ఇవి చేస్తానని ఎక్కడలేని ఆశలతోటి ఊరిస్తుంటారు. కొన్నిసార్లు అవి నిజమేనేమో అని నమ్మి ఓట్లు వేసి మోసపోయిన ఘట్టాలు ఎక్కువే అని చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా సూపర్ 6 అని అడిగితే దానికి ప్రతిగా P4 అమలు చేస్తున్నాం కదా అని దబాయించినా ఆశ్చర్యం లేదు. పేదలు వెళ్లే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని ఎవరైనా అన్నారనుకోండి, P4 తెచ్చాం కదా ప్రైవేట్ స్కూళ్లలో చదువుకోండి అని చెబుతారేమో. వాలంటీర్లు ఎంత పేదలో అందరికీ తెలుసు. వారికి
ఉగాది పర్వదినాన ఊరించి వారి సేవలను కంటిన్యూ చేస్తామని, పైగా 10,000 రూపాయలు వేతనం ఇస్తామని గత ఏడాది ప్రకటించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు ఆ వ్యవస్థనే తీసివేశారు. ఉగాది కల్లా మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అమలు చేస్తామని రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఉగాది కూడా వెళ్లిపోయింది. చంద్రబాబు 2014 టర్మ్లో 5 ఏళ్ల పాలన తర్వాత ఏపీలో నిరుపేదల శాతం 11 నుంచి 12% పెరిగిందని, అదే జగన్ టైంలో 2 ఏళ్ల కరోనా సంక్షోభం ఉన్న నిరుపేదల సంఖ్య 12% నుంచి 6% తగ్గిందని నీతి ఆయోగ్ నివేదికలు చెబుతున్నాయని వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు. ఇలా ఉంటుంది చంద్రబాబు పాలన తీరు. జగన్ తన పాలనలో పేదలకు, ప్రత్యేకించి మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చితే, చంద్రబాబు కూటమి మాత్రం ఒక్క పెన్షన్ 1,000 రూపాయలు పెంచడం మినహా మిగిలిన దాదాపు అన్నిటికీ తిలోదకాలు ఇస్తోంది. సూపర్ 6 కానీ ఎన్నికల ప్రణాళికలోని ఇతర హామీలు ఏమవుతాయో తెలియదు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు సర్కార్ 50,000 మంది పేదల ఇళ్ల స్థలాలను వెనక్కి లాగేసుకుంటోంది. దీన్ని బట్టే పేదలపై ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏమిటో అర్థమవుతుంది. చంద్రబాబు అమరావతికి కూడా ఇలాగే విరాళాలు ఇవ్వండి, ఇటుకలు ఇవ్వండి అంటూ కొంతకాలం తిరిగారు. ఇప్పుడేమో అప్పులు ఇవ్వండి ఆర్థిక సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. ధనికులు పేదలను దత్తత తీసుకోవాలని చెబుతున్నారు. ఏతావాత P4 కార్యక్రమాన్ని చూస్తే పవన్ కళ్యాణ్ను చంద్రబాబు, చంద్రబాబును పవన్ కళ్యాణ్, సభలో పాల్గొన్న ధనికులను చంద్రబాబు, తిరిగి ఆ బడాబాబులు చంద్రబాబును పొగుడుకోవడానికి మాత్రం బాగా ఉపయోగపడిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో చంద్రబాబు తదితరుల ఉపన్యాసాల సోది భరించలేక జనం మధ్యలోనే తిరుగుముఖం పట్టారు. దీన్ని అర్థం చేసుకోలేని సీఎం యథాప్రకారం ఆ పేద వర్గాలను అవమానిస్తూ తప్పుపట్టారు. దీన్ని బట్టే ఈ P4 ఎంత విజయవంతం అయ్యేది అర్థం చేసుకోవచ్చు.